మీరు సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ ఫోటోను చూసే ఉంటారు. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో మోదీ జుల్మూరి తిన్న వీడియోకు సంబంధం ఉందని మీకు తెలుసా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. రాజకీయాల్లోనూ ప్రపంచ దేశాల మధ్య దౌత్య విషయాల్లోనూ ఫోటో ఆఫ్ అనే పదం ఇంటర్నల్ గా వినిపిస్తుంది. అంటే ఒక్క ఫోటో ఎంత ప్రభావం చూపించేలా ఉంటుంది? కొన్ని దేశాల దౌత్య సంబంధాలను సైతం ప్రభావితం చేసేలా ఫోటోలను తీయొచ్చు. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో మోదీ జుల్మోరీ తినడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మోదీ వంటి వ్యక్తి తమ ఆహారాన్ని అమితంగా ఇష్టపడుతున్నారా అని చాలా మంది ఆయనకు దగ్గరయ్యారు. సరిగ్గా అలాంటిదే సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ ఫోటో. ఆరు బయట ఒక ప్లాస్టిక్ బకెట్ లో నీళ్లు, నడుముకు ఒక టవల్ కట్టుకొని స్నానం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది సామాన్యమైన ఫోటో కాదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించిన ఫోటో ఇది. ఎన్టీఆర్ అంటే అప్పటి వరకు ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఆఖరుకు యముడుగా అందరి కళ్ళల్లో ఒక దేవుడి స్వరూపంగా మెదిలిన వ్యక్తి. అలా ఆరు బయట సామాన్యుల్లా స్నానం చేస్తూ కనిపించారు. తమ కోసం నాయకుడు ఎంతగా కష్టపడుతున్నాడో అంటూ ప్రజలు ఎన్టీఆర్ వెంట నిలవడానికి ఈ ఒక్క ఫోటో ఆధారమైంది. సీనియర్ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 1982 వరకు కాంగ్రెస్ ఆధిపత్యమే సాగింది. కేంద్రంలో ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, వారిని అవమానించడం, స్థానిక నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యల్లో ప్రజలు వ్యతిరేకత పెంచాయి. ఆ సమయంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయ కథన రంగంలోకి దూకిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు హక్కున చేర్చుకున్నారు. సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా, పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకు ప్రజలకు ఒక సినీ హీరోగా, దేవుడిగా, ప్రతిరూపంగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రజానాయకుడిగా వెలుగొందారు. ఎన్టీఆర్ బస్సు యాత్రతో ప్రజలు మమేకమయ్యారు. ఆ సమయంలో తీసిన ఫోటోనే ఇది. తమ నాయకుడు ఇంతగా కష్టపడుతున్నారా అని రాష్ట్ర ప్రజలను కదిలించింది. ఈ ఫోటో తీసిన టైమింగ్ తో పాటు ప్రజల్లోకి ఈ ఫోటోను పెద్ద ఎత్తున తీసుకెళ్లడం ద్వారా టీడీపీ వైపు ప్రజలు ర్యాలీ అయ్యేలా చేసింది. దీనికి తోడు తెలుగుదేశం పిలుస్తుందిరా, కదిలిరా అని ఎన్టీఆర్ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించింది, చైతన్యం రథమెక్కించింది. ఎన్టీఆర్ జనం మధ్యకు తరలి వెళ్లారు. ఆయన వస్తున్నారంటే ఊళ్ళకు ఊళ్ళే తరలి వచ్చేవి. అలా కొద్ది రోజుల్లోనే మహాప్రపంచంలా మారిన టీడీపీ ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కట్టించింది. అందుకే రాజకీయాలలోనూ దౌత్య విషయాల్లోనూ ఫోటో ఆఫ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేది నరేంద్ర మోదీ అని చెప్పుకోవచ్చు. ఆయన ఉత్తరాఖండ్ గుహల్లో కాషాయం ధరించిన, కాశీకి వెళ్లి త్రిశూలం చేత పట్టిన, వెస్ట్ బెంగాల్లో జుల్మూరి తిన్న ఆ వీడియోలకు ఉన్న ప్రభావమే వేరు. సరిగ్గా అలాంటి ఫోటో ఆఫ్ విషయమే ఒకప్పుడు ఎన్టీఆర్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.